ఏపూరి సోమన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం వచ్చినాక కేసీఆర్ని ఓడగొట్టున్నాడు. ఈరోజు అంతో ఇంతో రేవంత్ రెడ్డిని గెలిపించుట్లో కూడా నీ పాత్ర ఉన్నది. మళ్ళీ ప్రభుత్వం కోసం పనిచేస్తానంటున్నావు. మరి ఇంతవరకు నువ్వు అంటున్నటువంటి అదే దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన నువ్వు ఇంత పోరాటం చేస్తున్నావు, నీకు ఎందుకు పార్టీ ప్రాధాన్యత ఇస్తలేదు? అంటే పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదని నేను ఎప్పుడు అనుకోలేదు. పార్టీ ఖచ్చితంగా అనుకున్నటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో రేవంత్ అన్నకు నేను అండగానే నిలబడ్డాను. వారు అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసినప్పుడైనా, వారు అంతకుముందు టీడీపీ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రతి వేదికనైనా నేను షేర్ చేసుకున్నాను. ఒక ఉద్యమకారుడు, ఒక వాయిస్ ఉన్నోడు, ఒక బలమైన గొంతున్నోడు, ప్రజలకు ఇలాంటి గొంతు అవసరం అనేటువంటి ఆలోచనతోటి నేను ముందుకు పోయాను. ఇవాళ ఏదో ముఖ్యమంత్రిగా అయిండ్రని చెప్పి నేను ఇవాళ వారు ఎంబటి ప్రజాపాలన వచ్చిందని పాట పాడట్లేదు. వారు ఏది కానప్పుడే నేను మీకు రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నేస్తమారావం, ఇది అచ్చంపేట వేదిక మీద మాట్లాడాను నేను. వారు పాదయాత్ర చేస్తారు శంషాబాద్, అక్కడ ఎక్కడి వరకు అవుటర్ వరకు చేస్తారు అచ్చంపేట నుంచి. ఆ రోజుల్లోనే పాడాను నేను వారి మీద. అందువల్ల నేనేమంటున్నంటే, మనం ఒక నాయకుడిని నమ్ముకున్నాం, ఆ నాయకుడిని అడుగుల్లో అడుగేసుకుంటూ వెళుతున్నాం. మొన్న జరిగినటువంటి ఒక తప్పటి అడుగును దాన్ని రెటిఫై చేసుకున్నాం. అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడం కోసం ఉన్నాం. వారు కూడా మాకు గౌరవంగా మాతో మాట్లాడి పనిలో ఉండండి, ఖచ్చితంగా ప్రజాపాలన చేసే అటువంటి ప్రజలకు అందించే మంచి పనులను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందు వరుసలో ఉండాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. రేవంత్ అన్న నన్ను పట్టించుకోలేదని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. రేవంత్ అన్న ఖచ్చితంగా ఆయన గైడెన్స్ ఉంది, ఆయన ఆలోచన విధానంతో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ రాజకీయ జీవితంలో వారి వెంటనే మా ప్రయాణం ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ తెలంగాణ వాళ్ళు ఉందని మీలాంటి వాళ్ళతో చాలా వరకు రోజు మాట్లాడుతూ ఉంటాం, ఉస్మానియా విద్యార్థులతో టచ్లో ఉంటాం. కాబట్టి తెలంగాణ ప్రజల్లో ఒక బలమైనటువంటి ఒక చర్చ ఏంటంటే, తెలంగాణ అస్తిత్వం పూర్తిగా గంగలో కలుస్తుంది. తెలంగాణ విగ్రహం నుంచి బతుకమ్మని ఎత్తేయడం ఏంది, తెలంగాణ 10 సంవత్సరాల వేడుకలల్లో ఆటపాటలల్లో ఈ డిస్కోలు ఏంది, ఈ డ్యాన్సులు ఏంది, తెలంగాణ ఆ గౌరవం అంటే ఏంటి? మీలాంటి కళాకారుల యొక్క పాటలు కదా, బతుకమ్మ ఆటలు కదా, ఆ వేదికల మీద హీరోయిన్ల చిందులేసుడు ఏంది, అంతా కొంత తెలంగాణ నిజంగానే ఒకప్పుడు ఈ భాష భావము ఊరు పాటలన్నీ కూడా సినిమా పాటలు అయిపోతున్నటువంటి భావన తెలంగాణ ప్రజలు చాలా బలంగా కలుగుతున్నది. మీలాంటి వాళ్ళని తీసుకుపోయి ఆ వేదికలు ఎక్కించి పాటలు పాడి తెలంగాణ చరిత్ర గురించి తెలిసేది, మీరు అంటున్నటువంటి కొన్ని పాటలు వీళ్ళందరి యొక్క త్యాగాలు తెలిసేది. కానీ ఇప్పుడు ఏం తెలుస్తున్నాయి? తెలంగాణ వచ్చిన తర్వాత ఏం నడుస్తుంది? డిస్కో డ్యాన్సులు, ఈ పబ్బులు ఇవా జరిగేది? ఈ బలమైన చర్చ జరుగుతుంది కదా, ఒక తెలంగాణ కళాకారుడు తెలంగాణ ఉద్యమం నీ భావన ఏంది? అది నిజంగా జరిగింది మంచిది అనుకుంటున్నారా? లే తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎక్కడ కూడా ప్రజాపాలనలో భంగం కలగదు అనేది మా విశ్వాసం. వారు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని, తెలంగాణ తల్లిగా చెప్పబడుతున్నటువంటి దొరసాని విగ్రహాలు ధ్వంసం చేసి ప్రజా తెలంగాణగా, ప్రజల తల్లిగా ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని నిర్మాణం చేయడం, తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కినటువంటి ఎక్కా యాదగిరి అనేటువంటి ఓ మహనీయుని గుర్తించి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏ బండ్లే పోతావు కొడుకు నైజాం సరకరోడానికి గర్జించిన బండి యాదగిరి లాంటి వాళ్ళని గుర్తించడం, వారి కుటుంబాన్ని గుర్తించడం, ప్రజాయుద్ధ నౌకగా భారతదేశ సాంస్కృతిక విప్లవ సేనాధిపతిగా నాయకత్వం వహించిన మహానుభావుడు గద్దరన్న అనేక మంది ప్రజాకవులను, అందశ్రీ, గొరెటి వెంకన్న, జయరాజన్న అనేక మంది కవులను గుర్తించి, సుద్దాల అశోక్ తేజ గారు లాంటి అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇవాళ ప్రభుత్వం వారికి గౌరవంగా వారికి ఇచ్చినటువంటి బహుమానాలు కూడా మనం చూసినాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కళాకారులను, కవులకు ఒక పెద్దపీట వేసేటువంటి ప్రయత్నం రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తుంది. పాటను విస్మరించి, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి ఒక పాటను విస్మరించి ఆ పాటను పక్కకు పెడితే, ఆ పాటను ఇవాళ తీసుకొచ్చి తెలంగాణ జాతీయ గీతంగా మరి పాడించినటువంటి చరిత్ర అది రేవంత్ అన్నకు, ప్రజల పాటకు, ప్రజాపాలనకు ఉంది. అందువల్ల నడుస్తున్నటువంటి కాలంలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చు, కానీ మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం పోయేటువంటి ప్రమాదం రేవంత్ అన్న పాలనలో, ప్రజాపాలనలో, కాంగ్రెస్ పాలనలో జరగదు. తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నమే. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియా గాంధీ. అలాంటి సోనియా గాంధీ తల్లి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజాపాలన ఎప్పుడు కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదిగా, కాపాడేదిగా ఉంటుంది తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోదు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఒక జర్నలిస్ట్గా మీ ముందు ఉంచుతున్నాను నేను. నిజంగా మీకు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అవకాశం వస్తే తెలంగాణ కళని, కల్చర్ని కాపాడమని చెప్పండి, కొన్ని సినిమాల దగ్గర తాకట్టు పెట్టొద్దని ఒక చర్చ బలంగా జరుగుతుంది. కాబట్టి నిజంగా జరుగుతుంది. బికాజ్ ఇక్కడ విషయం ఏమంటున్నానంటే, బికాజ్ ఇట్స్ నాట్ ఏ డిబేట్. కాబట్టి పుష్ప సినిమా అనే అంశం చాలా పెద్ద విషయం ఏం కాదు. దాని గురించి 3-4 రోజులు చర్చ, వాళ్ళని డైరెక్టర్లను పిలిచుడేంది, వాళ్ళతో గిన్సేపు మాట్లాడేంది. ఏ రోజన్నా ఏపూరి సోమన్నను, ఓ గద్దరనను, తెలంగాణలో ఇంతమంది కళాకారులు ఉన్నారు, వరంగల్ సీనను, ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళని పిలిచి ఏం జరుగుతుంది తెలంగాణలో చర్చించిన అంశాలు లేవు.
కానీ గంటల గంటలు తెలంగాణ సినిమా వాళ్ళకి సంబంధించి ప్రొడ్యూసర్లను డైరెక్టర్ని పిలిచి వాళ్ళతో ఏం మాట్లాడి ఏం ఉపయోగం వచ్చింది? పోనీ నీలాంటి కళాకారులకు ఏదైనా తెలంగాణ సినిమాకి సంబంధించిన అంశంలో నీకు తెలంగాణ కళను ప్రోత్సహించే నాకు బాధ్యత వచ్చిందా? రాలే కదా. ఈ చర్చ జరుగుతోంది. ఇటువంటి విషయాన్ని మీరు రేవంత్ రెడ్డి డెఫినెట్గా కన్వే చేయాలి. మీ అభిప్రాయం ఏం చెప్పారు మరి దీని మీద? తెలంగాణ అనేటువంటి ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ అనేటువంటి సినిమా ఇండస్ట్రీలో ఇవాళ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఆయన పేరుతోటే సినిమా అవార్డులు పెట్టినటువంటి చరిత్ర ఉంది. దాని ద్వారా తెలంగాణ చరిత్రను పెంచడమే అయితే తప్ప తగ్గించడం కాదు. గద్దరన్నకు ఈ సినిమా కల్చరల్కు సంబంధం లేకున్నా తెలంగాణ అనేటువంటి ఒక ప్రపంచానికి ఐకాన్ గద్దరన్న. నువ్వు సినిమా హీరోవా, నువ్వు హిందీ హీరోవా, నువ్వు తమిళ ఏ హీరో అన్నగా ఇక్కడ ఈ ప్రపంచానికి ఐకాన్ మాకు గద్దర్. ఇగో గద్దరన్న పేరుతో మీకు అవార్డులు ఇస్తున్నాం, ఇంకే అవార్డులు ఇక్కడ పనిచేయి. అది గొప్ప నిర్ణయం, దాన్ని అసలు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అది చారిత్రాత్మకమైన నిర్ణయం. అందువల్ల ఆ సినిమా విషయంలో జరిగినటువంటిది ఒకరి ప్రాణాలు పోయినాయి, ఒకరు ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారు, అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి కనుకనే తప్ప ఏదో కావాలని ఎవరి మీదనో కక్షనో లేకపోతే ఇంకేదో ఏముంటుంది ఆడ. ఒక ప్రాణం పోయింది, అది పబ్లిక్ ఇష్యూ అయింది. పేదోడైనా లేనోడైనా ఉన్నోడైనా ప్రాణమే కదా. అందువల్ల అలాంటి విషయం కోసమే ఆ సినిమా వాళ్ళతో పిలిపించడం మాట్లాడడం జరగవచ్చు తప్ప ఇంకా ఏది కూడా కాదు. సినిమా ప్రపంచం మీదనే గద్దరన్న చిత్రపటాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ ఈ అవార్డు మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి అంతకంటే మించి ఏముంటుంది? అల్టిమేట్ అది. సరే, పోయిన 10 ఏళ్లలో కొంతమంది ఎమ్మెల్యే ముచ్చట మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా గజ్జగట్టి పాట పాడిండు. ఏ పార్టీకి పాడిండు, ఏం పాట పాడిండు పక్కన పెడితే రసమై బాలకృష్ణ ఎమ్మెల్యే అయిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన చాలా ఉదాహరణ విద్యార్థి నాయకులు తీసుకుంటే ఓ గాదర్ కిషోర్ కానీ, ఓ బాల్కా సుమన్ కానీ, ఇంకా చాలామంది తెలంగాణకు సంబంధించి మీ సహచార ఉద్యమకారులు అంటామా, లేకపోతే మీ సహచారమైనా కాకపోతే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అంత ఇంత వాళ్ళ పాత్ర ఉన్నది, వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. ఇప్పుడున్నటువంటి 75 మంది మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు? అంటే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ తీసుకోవాలా అని అంటామేమో. తెలంగాణ సెంటిమెంట్ ఇంకా స్టిల్ జరుగుతుంది, ఇంకా లైవ్లీగా ఉన్నది. సో ఎటువంటి అవకాశాలు వచ్చినాయి? ఇప్పుడు నీలాంటి వాళ్ళకి ఇంకెంతమందికి ఎన్ని అవకాశాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు? అంటే నాలాంటి వాళ్లకు, అది యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఖచ్చితంగా తగిన సమయంలో తగినటువంటి గుర్తింపు రేవంత్ అన్న ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. ప్రపంచం, ఈ సమాజం సంతోషపడే విధంగా కరెక్ట్ వీళ్ళకి న్యాయమే జరిగింది అని చెప్పుకునేటువంటి గౌరవం, ఆ గౌరవం దక్కుతుంది అనేటువంటి విశ్వాసం మాకు రేవంత్ అన్న మాటల్లో, ఆయన కార్యాచరణలో, ఆయన ఆచరణలో. కేవలం పదవచ్చినందుకు మేము దగ్గర పోయినటువంటి వాళ్ళం కాము. ఆయన జర్నీలో, ప్రతి జర్నీలో మేము ఉన్నాం కనుక ఉద్యమకారులందరినీ కూడా ఆయన గుర్తిస్తాడు. ఆయన కోసం కలిసి పనిచేసిన ఎవరిని కూడా ఆయన విస్మరించడు అనేదే నా ఒపీనియన్. రైట్గా ఒక్కసారి మనం చివరిగా మీ గురువు, డెఫినెట్గా మనందరి గురువు గద్దరన్న గురించి ఒకసారి స్మరించుకుంటూ ఒక పాట పాడదు. ఎందుకంటే ఆయన గురించి స్మరించలేంది ఏ వేదిక ఉండదు. అసలు కళాకారులు వాళ్ళు డెఫినెట్గా గుర్తు చేసుకోవాల్సిందే. ఒక్కసారి ఆ పాట పాడుకుందాం మనం. గద్దరన్న గురించి ఒక మంచి పాట నీకు నచ్చినాయి. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్న, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్న, త్యాగాల పాటవన్నో ఎగిరెట్టి పోరాట జెండవు నీవు, మా బక్క పలసానోళ్ళ దండువు నీవు, త్యాగాల పాటవన్నో పాటై జీవించావేం మాయన్న గద్దారన్నాం, ప్రజల పాటై బతుకుంటావేం మాయన్న గద్దారన్నాం, త్యాగాల పాటవన్నో అందుకే గద్దరన్న ఆశయాలను ఆయన భారత రాజ్యాంగం పట్టుకున్నాడు. రాహుల్ గాంధీ గారికి భారత రాజ్యాంగం చేతికిచ్చాడు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించమని చెప్పాడు. భారతదేశంలో ఉన్న బడుగులను ఏకం చేయమని చెప్పాడు. ఆయన ఆశయాలతోటే ఇవాళ కోట్లాది మందిని కదిలించేటువంటి ప్రయత్నంలో ఈ రాష్ట్రంలో ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. కులము, మతము, ప్రాంతము తేడా లేని ఒక సమాజాన్ని, బుద్ధుడు, పూలే, అంబేద్కర్ కలలుగన్న ఒక వ్యవస్థ కోసం
రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఒక మార్పు రావాలని చెప్పి కోరుకునేటువంటి శక్తులను ఏకం చేస్తామని చెప్పి కోరుతూ, సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగు మల్ల త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేద్దామా మల్సూరు చరిత ధర్మ భిక్షాము గణత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన బెల్లి లలితక్క ఎందరో వీరులను ఎదల కత్తి మదిల దలిసి గుండె గుండెను కొలి చేసి తండు కూడా గట్టుదాము మల్ల త్యాగాలతో పల్లె పల్లె పోయి వద్దమా ప్రజాపాలనలో భాగమవుదమా 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 ప్రజాపాలనలో భాగమవుదమా ప్రజాపాలనలో భాగమవుదమా ప్రజాపాలనలో భాగమవుదమా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.